గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో డీజే పాటలతో తాడ్బండ్ ఆలయం వరకు నిర్వహించారు భక్తులు. యాత్ర రూట్లలో స్టేజీలు ఏర్పాటు చేసి హనుమాన్కు స్వాగతం పలికారు భక్తులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి నగర వీధులు. హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు. గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి తాడుబండ హనుమంతుడి ఆలయం వరకు విజయయాత్ర చేశారు. ఉదయం హోమం చేసిన తర్వాత హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ విగ్రహాలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర సైదాబాద్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్ మీదుగా గౌలిగూడ చౌరస్తాకు వెళ్లి ఆ శోభయాత్రలో కలిశారు భక్తులు. డీజే పాటలు, జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. లక్షలాదితో జరుగుతుంది. హిందువుల్లో ఐకమత్యాన్ని నింపడం కొరకు, హిందూ ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను, గోమాతను కాపాడుకోవడానికి ఒక సంఘటిత శక్తిగా హిందూ సమాజాన్ని నిలబెట్టడం కొరకు శోభాయాత్ర జరుగుతున్నది. సిటీలోని హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలు చేస్తూ జెండాలను ప్రదర్శించారు. గౌలిగూడ రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు 13 కిలోమీటర్ల విజయయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర వెళ్తున్న దారిలో వీధి వీధిన కూడలలో స్టేజీలు ఏర్పాటు చేసి హనుమాన్ కు స్వాగతం పలికారు భక్తులు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు వచ్చిన హనుమాన్ భక్తులకు పూలు అందించి స్వాగతం పలికారు ముస్లింలు. నగరంలో హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టారు. యాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి 44 చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రపై పోలీసులు ప్రతిక్షణం సమీక్షించారు. అన్ని ఏరియాల్లో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేసి యాత్రను విజయవంతం చేశారు పోలీసులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేశారు సిపి సివి ఆనంద్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. హనుమాన్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. సిటీలో ప్రశాంతంగా ముగిసింది హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్ర ముగియడంతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు సిపి సివి ఆనంద్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు ఉదయం 10 గంటలకి గౌలిగూడలో స్టార్ట్ అయిన శోభయాత్ర లాస్ట్ తాడ్బండ్కి 8 గంటలకు తాడ్బండ్ చేరుకుంది. దాదాపు 10 గంటల పాటు కూడా హనుమాన్ శోభయాత్ర కొనసాగింది. హనుమాన్ శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దాదాపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఈ శోభయాత్ర మొత్తం కూడా సాగింది. హైదరాబాద్ సిటీ పోలీసులు దాదాపు 17,000 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా మరో అదనంగా 3,000 సాయుధ బలగాలకు సంబంధించి కూడా బందోబస్తులో ఉన్నారు. మొత్తం 20,000 మంది పోలీసులు హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన బందోబస్తులో ఉన్నట్లు ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పడంతో పాటు దాదాపు 12.2 కిలోమీటర్ల మేర కూడా గౌలిగూడ నుండి తాడ్బండ్ వరకు ఇటు కోటి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్, మహంకాళి మీదుగా శోభయాత్ర కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అంటే కేవలం శోభయాత్ర కోసమే ఆ ట్రాఫిక్ సంబంధించి దాదాపు 45 మళ్లింపులు, ట్రాఫిక్ సంబంధించిన మళ్లింపులు, మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయో అక్కడ ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ శోభయాత్రకు అంతరాయం కలగకుండా, వాహనదారులు ఇబ్బందులు పడకుండా డైవర్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ముందు రోజే అడ్వైజరీ నోట్ కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు రిలీజ్ చేశారు. ఈ రోడ్లో శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ వాహనదారులు రాకపోవడం మంచిది అనే అభిప్రాయాన్ని కూడా పోలీసులు చెప్పడంతో కొంతవరకు ప్రజలు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేసెస్ ఏదైతే శోభయాత్ర జరిగే ప్లేసెస్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని ట్రావెల్ చేస్తారు. సో ప్రస్తుతానికి శోభయాత్ర ముగిసింది, ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 10 గంటల పాటు కూడా హనుమాన్
శోభయాత్ర కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా ICCC కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలని పర్యవేక్షించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆ సీసీ కెమెరాల్లో ఒకవేళ ఏ ప్లేస్లో కానీ ఇబ్బందులు తలెత్తున్నాయి లేదా కొంతవరకు లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడుతుంది అనిపిస్తే వెంటనే కన్సర్న్ ఆఫీసర్ని అలర్ట్ చేయడము, ఈ విధంగా డీసీపీలందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ హైదరాబాద్ సిపి మానిటర్ చేశారు. సో ఓవరాల్గా శోభయాత్ర సక్సెస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా పీస్ఫుల్గా ముగిసింది అనేది పోలీసులు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభయాత్ర ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో అంటే గౌలిగూడ నుండి తాడ్బర్డ్ వరకు శోభయాత్ర సాగే మధ్యలో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు, సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కొంత మేరకు భద్రత అనుకోవచ్చు, బందోబస్తుని కట్టుదిట్టం చేశారు. అలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ సంబంధించి కావచ్చు, ఆక్టోపస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. కాబట్టి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మొత్తం పీస్ఫుల్గా శోభయాత్ర జరిగే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 12.2 కిలోమీటర్ల మేరకు సాగిన శోభయాత్ర తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని చేరుకోవడంతో ముగిసింది. పెద్ద ఎత్తున తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుండి కూడా శోభయాత్రని వీక్షించడానికి వచ్చిన భక్తులు శోభయాత్రతో రావడంతో పాటు హనుమాన్ ఆలయానికి తాడ్బండ్కి ఆల్రెడీ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చున్నారు. కాబట్టి వాళ్ళు కూడా దర్శనము చేసుకుంటున్న సిచ్యువేషన్. సో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో జరిగిన శోభయాత్రకు సంబంధించి మాత్రం లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పీస్ఫుల్గా హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభయాత్ర ముగిసింది. కెమెరా పర్సన్ మందీప్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాలను సందర్శించుకున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనేందుకు ఆంజనేయుడు ధైర్యం ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలన్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మజ్జిగ పంపిణీ చేశారు ఎమ్మెల్యే. దేశవ్యాప్తంగా సనాతన ధర్మం వైపు ప్రతి ఒక్కరూ నడుస్తున్నారన్నారు వంశీరెడ్డి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో వెంకటేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పాటు భక్తుల నృత్యాలు, కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి డివిజన్లో, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో మరి హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయం. 500 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకి రామ మందిరం వచ్చింది. ఇవాళ
ఎన్నో సంవత్సరాల తర్వాత వర్క్ బోర్డ్ యాక్ట్ మరి నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతుంది. అందరూ కూడా భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హనుమాన్ శోభయాత్ర భారీ ఎత్తున తీస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందే భక్తులందరూ చాలా మంది వచ్చారు. మన సనాతన ధర్మం మనం కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు మన హిందుత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఈ సొసైటీ మెంబర్స్ వివి నగర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా కాషాయీకరణ అయ్యి శ్రీరామ జన్మభూమి సాక్షిగా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలతోని ఇవాళ ఎటు చూసినా కూడా భారతదేశం మొత్తం కూడా ఆంజనేయ స్వామి యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటిది. కాషాయ తోరణాలతోని బాజా భజంత్రీలతోని అశేషమైన ఒక జనవాహిని ఈ ర్యాలీస్తోని గ్రామాన ఇవి జనాలు భక్తులందరూ కూడా పరవశించి ఈ ర్యాలీల్లో పార్టిసిపేట్ చేసి సనాతనం యొక్క గొప్పదనము, దీని యొక్క విశిష్టత ఎటు చూసినా కూడా పిల్ల జల్ల పెద్దలు పిన్నలు అందరూ కూడా ఇవాళ రోడ్ల మీద ఉండి హిందూ ధర్మంని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ మరిచినటువంటి సాంప్రదాయాలను సంస్కృతి ఆట పాటతోని ఓ పండుగ వాతావరణం లోపల ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు వివక్ష ఉన్నప్పటికీ 23 డిగ్రీలు సాధించిన మహోన్నత వ్యక్తి అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా గంగ్వార్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి వారికి హక్కులు సాధించారన్నారు. దళితులకు 50,000 కోట్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట మార్చిండన్నారు. దళితులు పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలన్నారు ఎమ్మెల్యే వివేక్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించారో, లేదు మనకు ఈ దేశాన్ని కాపాడాలంటే ఒక మంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతే మనం వస్తువులు బయట దేశాలలో అమ్ముతామో దాంట్లో డాలర్స్ వస్తాయో దాని ద్వారా మన దేశానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఈ సౌకర్యం కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. చాలామందికి తెలియదు, ఆ రోజులలో మినిమం వేజెస్ ఉండేది కాదు. కార్మికులకు 10 గంటలు 12 గంటలు కూడా ఆ రోజులలో యాజమాన్యాలు పని చేయించుకునేవారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి హక్కులు కల్పించడానికి మినిమం వేజెస్ యాక్ట్ తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాంతోపాటు 8 గంటలే పని చేయవచ్చు వీళ్ళు, దీనికన్నా ఎక్కువ పని చేపియొద్దు అని చెప్పి చట్టం కూడా తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహిళలకు హక్కులు కల్పించడంలో ఇవన్నీ కూడా ఎక్కడైతే బీద ప్రజలు వేయడం జరుగుతుందో వాళ్ళందరికీ హక్కులు కల్పించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు సహాయపడ్డారు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా. అంతేగాక ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందంటే కేవలం వారు ఈ పెద్ద రాష్ట్రాలు ఉంటే చిన్న రాష్ట్రాలు అణచివేస్తారని చెప్పి ఆ క్లాజ్ ఏదైతే పెట్టారో కాన్స్టిట్యూషన్లో కేవలం బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతోని ఈ ఆలోచన ప్రకారంగా ఎవరైతే చిన్న రాష్ట్రాలు ఉండి మంచి అభివృద్ధి సాధించుకోవచ్చో అని చెప్పి ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. కుత్బుల్లాపూర్ సుచిత్రలో శ్రీ చైతన్య 7వ బ్రాంచ్ను ప్రారంభించారు ఆ సంస్థ సీఈఓ ఉజ్వల్ సింగ్, సీఓఓ శేషగిరిరాజు. పాఠశాల స్థాయి నుంచి ఐఐటి, నీట్, జేఈలో రాణించేందుకు కోచింగ్ సెంటర్ పునాది వేస్తుందన్నారు. రోజు తరగతుల అనంతరం సాయంత్రం నుంచి విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామన్నారు. తమ అకాడమీలో హైబ్రిడ్ విధానం అందుబాటులో ఉందని, క్లాస్లో చదువుకున్న వాటిలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఆన్లైన్ ద్వారా నివృత్తి చేస్తామన్నారు సీఈఓ ఉజ్వల్ సింగ్. ఈరోజు సుచిత్రలో శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్లో 7th సెంటర్. సో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే స్కూల్స్లో, కాలేజెస్లో ఒక క్రమశిక్షణతో కూడిన చదువు అందించారు. మీరు చూడొచ్చు, శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 3 స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ శ్రీ చైతన్య నుంచి డాక్టర్ గానీ ఇంజనీర్ గానీ అయ్యారు.
సో ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మనకు చాలా మంది పిల్లలు మిస్ అవుతున్నారు, సిబిఎస్ఈలో ఐసిఎస్ఈ చదివేవారు. సో కోచింగ్ సెంటర్స్ ని మనం తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీట్ జేఈ ఫౌండేషన్ లో కూడా స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్కూల్స్ తో పాటు కోచింగ్ సెంటర్స్ లోకి రాలేక స్కూల్స్ జాయిన్ కాని పిల్లలకి ఇది ఒక అవకాశం అన్నమాట. ఎక్కువగా పెద్దగా ఆలోచిస్తాము, మనం డాక్టర్ అవుదాము, ఇంజనీర్ అవుదాము, ఐఏఎస్ అవుదాము అన్న వాళ్ళందరికీ ఫౌండేషన్ నుంచి బేసిక్ స్టార్ట్ చేస్తాం. మేము సోషల్స్ లోను, ప్రిలిమ్స్ లోను, మ్యాథ్ లోను సపోర్ట్ చేస్తున్నాము. నిన్న వచ్చే రిజల్ట్స్ లో కూడా ఎన్టీఏ ప్రకారం 300 స్టూడెంట్ కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఇది మన అందరికి సుచిత్రలో ఉన్న ప్రతి పిల్లోడికి ఒక మంచి అవకాశం. But there are a lot of students who prepare in grade 8, 9, 10th for Olympiads. Yeah, regional math Olympiads or junior science Olympiads. So it is also built for Olympiad to be prepared students for Olympiad. But 11th, 12th it is built for JEE and NEET. So that's how there are 3 layers of the program itself. And that is how the rigor is also built in. That depends on his aspiration. So if I am preparing for Olympiads, then I have to study a little more. But if I am preparing for just board, then I can do a regular study along with my. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ ఈ మెగా ఈవెంట్ 72వ ఎడిషన్కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. తెలంగాణ జరూరానా అంటూ మే 7 నుంచి 31వ తేదీ వరకు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. అయితే ఈ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇందులో ఏ ఈవెంట్స్ నిర్వహిస్తారు, వీటి వల్ల మన టూరిజాన్ని ఎలాంటి లాభం, వాట్స్ ది స్టోరీ? మిస్ వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ ఓ స్పెషల్ ఈవెంట్ 72వ ఎడిషన్ హైదరాబాద్ లో జరగబోతోంది. 25 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్, ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హైదరాబాద్ కు రాబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టూరిజం శాఖ. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అతిథులను హైదరాబాద్ తో పాటు పోచంపల్లి, వరంగల్, నాగార్జున సాగర్, నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక ప్రాంతాలను చూపిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగులాంబ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శనం చేయించనున్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, అనంతగిరి, లక్నవరం లాంటి టూరిజం డెస్టినేషన్స్ ను కూడా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 17న ఎక్స్పీరియం పార్కులో నిర్వహించే తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హాజరవుతారని తెలిపారు. పర్పస్ ఇట్ సెల్ఫ్ ఈస్ అట్రాక్టింగ్ ది టూరిస్ట్ అక్రాస్ ది గ్లోబ్, బోత్ నేషనల్, ఇంటర్నేషనల్. దేర్ బై దాని ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడము, దాంతోపాటుగా ప్రపంచ దేశాల నుంచి పాశ్చాత్య దేశం ఇక్కడికి రప్పించడం మూలన మన కళలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు చూసిన తర్వాత వాళ్ళలో కూడా కొంత మార్పు రావచ్చు, వాళ్ళు కూడా ఇటువంటి డైవర్ట్ కావచ్చు. అంటే ఒక లక్ష్యం, అందుకని ఒక లక్ష్యం ఉండాలి. ఆల్వేస్ నెగటివ్ మైండ్తో కాదు, పాజిటివ్ మైండ్తో పోవాలి. మే 6, 7వ తేదీల్లో వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు టూరిజం శాఖ సెక్రటరీ స్మితా సబర్వాల్. అతిథులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రిసీవ్ చేసుకుంటామని తెలిపారు. మే 10వ తేదీ సాయంత్రం 6:30కు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా ఓపెనింగ్ సెరమనీ జరగనుంది. 13వ తేదీన చౌమహల్లా ప్యాలెస్ లో మ్యూజికల్ కన్సర్ట్, డిన్నర్. 26వ తేదీన తాజ్ ఫలక్నుమా బ్రిటిష్ రెసిడెన్సీలో గాలా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏర్పాట్లపై టూరిజం, జీహెచ్ఎంసీ, हेरिटेज पुलिस शाख अधिकारुलतो समीक्षा समावेशन निर्वहिंचारु स्मिता सबरवाल. टूरिज्म डिपार्टमेंट को सहयोग देने के लिए हमारे चीफ मिनिस्टर ऑफिस से लेके जो जीएचएमसी हैं, जो लॉ एंड ऑर्डर अथॉरिटीज़ हैं और उनके साथ साथ ऑलमोस्ट 35 to 38 डिपार्टमेंट्स हैं जो एकजुट होकर सभी टूरिज्म डिपार्टमेंट को अपना सहयोग दे रहे हैं. और हमारी तरफ से यही पूरी कोशिश है कि जो ऑलमोस्ट 24 थीम्स हमने प्रपोज किया, जो तेलंगाना का आकर्षण है वही दिखाने का, वही झलकाने का हमारा प्रयत्न है. तो नेचुरली इसमें बहुत सी मेहनत, बहुत सी प्लानिंग, बहुत सा माइक्रो मैनेजमेंट इन्वॉल्व है और टूरिज्म डिपार्टमेंट के साथ एकजुट होकर एंटायर स्टेट मिशनरी इज़ वर्किंग टुवर्ड्स इट. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించబోతున్నారు. వీటి ద్వారా వారి ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక సేవలపై దృష్టి పెట్టనున్నారు. టాలెంట్ రౌండ్ ద్వారా డాన్స్, సంగీతం, యాక్టింగ్ తో పాటు ఇతర అంశాలలో పోటీ ఉండనుంది. కంటెస్టెంట్లు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాలతో తమ ప్రయాణాన్ని, ప్రాజెక్టులను, అనుభవాలను పంచుకోనున్నారు.
స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఈవెంట్ లో పార్టిసిపెంట్స్ సామర్థ్యాన్ని, టీం వర్క్ నైపుణ్యాలకు పోటీ నిర్వహిస్తారు. తర్వాత మోడలింగ్ నైపుణ్యాలను, స్టైల్ పై ఛాలెంజ్ పెట్టనున్నారు. 20-21వ తేదీలో మిస్ వరల్డ్ ఏసియా, మిస్ వరల్డ్ యూరప్, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ కరేబియన్లను ఫైనల్ చేస్తారు. దీంతో పాటు 22వ తేదీన శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ని కండక్ట్ చేస్తారు. 23వ తేదీన ఐఎస్బిలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నిర్వహిస్తారు. ఇక ఫైనల్స్ మే 31వ తేదీన హైటెక్స్ లో జరగనున్నాయి. చౌమహల్లా ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలి సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేసింది టూరిజం శాఖ. వచ్చే అతిథుల కోసం వివిధ దేశాలకు చెందిన వంటకాలతో పాటు నిజాం వంటకాలు, తెలంగాణ రుచులను మెనూలో చేర్చనున్నారు. ఈ మెగా ఈవెంట్ తో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పబోతోంది టూరిజం శాఖ. మిస్ వరల్డ్ కు వచ్చే స్పాన్సర్షిప్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాత్రైతే చాలు ఆ ప్రాంతాల్లో ఘాటు వాసనలతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. డోర్స్ పెట్టుకున్నా కునుకు పడతలేదంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలను ఆనుకుని ఉన్న కాలనీల్లో ఈ దుస్థితి ఉంది. కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. పటాన్చెరు, పాషమైలారం, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలనగర్, కాటైదాన్లలో పారిశ్రామిక వాడలున్నాయి. గతంలో ఇవి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ జనావాసాలు పెరిగిపోవడంతో సిటీలో అంతర్భాగమయ్యాయి. దీంతో పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వాసనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఫార్మా మందులు తయారయ్యే పరిశ్రమల్లో విడుదలయ్యే పొగతో విపరీతమైన స్మెల్ రావడంతో జనాలు అనారోగ్య బారిన పడుతున్నారు. మరోవైపు కెమికల్ వ్యర్థాలు కాలువల్లోకి విడుదల చేయడంతో ఆ వాసన భరించలేకపోతున్నామని తెలిపారు స్థానికులు. ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండడంతో రసాయన వాసనలు అధికంగా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కాలుష్య కారకాలు కిలోమీటర్ల కొద్దీ గాలిలో ప్రయాణిస్తాయన్నారు. బొల్లారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడే ఘాటు వాసనలు కుకట్పల్లి వరకు విస్తరిస్తాయని తెలిపారు. ఇలా సుమారు 80కి పైగా ప్రాంతాల ప్రజలు కంపు వాసనలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక సంవత్సరంన్నర నుంచి విపరీతమైన డంపింగ్ చేస్తారు. రాత్రిపూట ఇళ్లలోకి ఆ వాసన వచ్చిందంటే కొన్ని గంటల పాటు ఆ వాసన అనేది బయటకు పోవడం లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అప్పట్లాగా పీసీబీ అధికారులు గట్టి నిఘా రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ నిర్వహించి ఈ డంపింగ్ ముఠాను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, ఘాటు వాసనల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు ప్రజలు. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లోని ఐడీఏ బొల్లారం, కాజీపల్లి, బొంతపల్లి, జిన్నారం ప్రాంతాల్లో ఎక్కువగా ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు స్థానికులు. ఇక్కడ సాయంత్రం అయితే విపరీతమైన బ్యాడ్ స్మెల్, విపరీతమైన పొల్యూషన్ ఒకటి. ఆ వాటర్ చూడండి, వాటర్ ఎలా వస్తున్నాయి, పొంగుతూ పొరలుగా బాగా వస్తుంది వాటర్. విపరీతమైన కెమికల్ వాసన ఉండలేకపోతున్నారు పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ. ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. ఎంతో కాలం నుంచి ఎంతోమంది అధికారులకి చెప్పాము, కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వాసనలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ గాలి పీల్చుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ ఘాటు వాసనలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు స్థానికులు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి బయట నుంచి వ్యర్థాలు తీసుకొచ్చేసి ఇక్కడ నల్లాల్లో వదులుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ మోషన్స్ కానీ, ఫీవర్లు కానీ ఇలాంటివి వస్తున్నాయి. దానివల్ల పీసీబీ అధికారులు చర్య తీసుకొని ఈ ముఠాను పట్టుకొని కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. వెంటనే వీటిని నగరం బయటికి పంపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్స్ నాలాలలోకి వదులుతున్నారని చెప్పారు స్థానిక ప్రజలు. ఇక్కడ కెమికల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ మధ్యలో ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే, ఈ మధ్యలో బాగా విరిగిపోయింది. ఆఫ్టర్ నైట్ అయితే చాలా ఘోరంగా బయటకు రాకుండా కెమికల్స్ వాసన వస్తుంది. చంటి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా రోగులు కానీ, జబ్బులు కానీ చాలా వస్తున్నాయండి. మేము గవర్నమెంట్కు, జిహెచ్ఎంసీ వారికి కూడా చాలాసార్లు కలిసాము, మెమోరాండం ఇచ్చేసాము. అయినా కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.
దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూలే విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని స్థలాన్ని పరిశీలించడం అభినందనీయమన్నారు జాజుల. బడుగుల పితామహులు, సామాజిక సంఘ సంస్కర్త, బీసీల బడుగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానీయులు మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా నిన్న హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో 2 ఎకరాల స్థలంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు సభ స్థలాన్ని, విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించినందుకు వారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చేసినటువంటి బీసీ బిల్లును నిన్ననే రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు జిష్ణుదేవ్ వర్మ గారు ఆమోదించి ఢిల్లీకి రాష్ట్రపతికి పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకు వారికి బీసీ సమాజం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ కాచిగూడలో శాంతి పూజలు చేస్తామని మహిళలను బెదిరించి బంగారం, డబ్బులు తీసుకుని పారిపోయిన బాబాను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ బాలస్వామి. బాధిత మహిళా కూతురి జాతకం బాగాలేదని, ఆమె పెళ్లి చేసిన తర్వాత ఆత్మహత్య లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందని బాబా బెదిరించాడని తెలిపారు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందని 1,70,000 26 తులాల బంగారాన్ని తీసుకెళ్లాడని తెలిపారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. దొంగస్వామిని అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా, ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా, అంటే హస్బెండ్ చనిపోయినాక ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయ్యింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్, దిల్సుఖ్నగర్. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, ఇతను మాకు తెలిసిన అతను, ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది, ఈ మధ్యలోనే హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 రూపాయలు అడిగాడు ఆమెతోటి. సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను, అది ఇది అన్నప్పుడు ఇతను బలవంతంగా మీకు అదవుతుంది ఇదవుతుంది అని మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి, ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పిండు మీకు, ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె భయపెట్టాడు అనమాట. ఇతను మీకు చేయకపోతే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని మాటల్లో చాలా రోజుల నుంచి ఒక 10-15 days అట్లా భయపెట్టేసి ఆమెతోటి అవన్నీ తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఎప్పుడైతే మదర్ని అడిగిందో, మదర్ ఆమె ఏం చెప్పలేకపోయింది, ఇట్లా నన్ను భయపెట్టిండని అన్నప్పుడు వాళ్ళ కూతురు చదువుకున్నది కాబట్టి ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మియాపూర్లో చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మందికి పైగా గ్యాంగ్ ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. నిందితులపై ఇప్పటికే మియాపూర్, కేపీహెచ్పీ, మధురానగర్, సైఫాబాద్ పిఎస్లో చీరల చోరీల కేసులున్నట్టు తెలిపారు. చీరల దొంగతనాలే జీవనాధారంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు ఏసీపీ శ్రీనివాస్.
ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది, వాళ్ళు ఏం చేస్తారంటే గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళేసి షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారు అటువంటివి ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యాజమాన్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి వేరే మాటలు చెప్పి అవి తీమని ఇవి తీమని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడ ఉన్న శారీస్ని దొంగతనం చేయడం ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయి, మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారు. ప్యాకెట్ చేసుకొని వీళ్ళు 5 మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాటలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నెలకి 4-5 దొంగతనాలు చేస్తారు. వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50 నుంచి 100 మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ గ్యాంగ్స్. ఒక 5 మంది ఇటు పోతారు, ఒకసారి నెల్లూరు వీళ్ళ టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటికి పోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. ఆ చీరలు దొంగతనం చేయడం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటర్న్ విజయవాడ పోయిన తర్వాత ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే అక్కడ లోకల్గా అక్కడ బస్ స్టాండ్లో కానీ ఆ కనకదుర్గం గుడి ఏదో టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ జరిగిన రద్దీ ఉండే ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు ఆ శారీస్ని తక్కువ ప్రైస్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఇటువంటి దానికి అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గత 15-20 సంవత్సరాలు వీళ్ళు అదే పని మీద జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషనల్ టోటల్గా ప్రొఫెషనల్. ఇది వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, వీళ్ళ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళందరూ ఇదే ప్రొఫెషన్.